హలో, వెల్కమ్ టు ఆరోగ్యమస్తు. మూత్రంలో ఖనిజాల వల్ల ఏర్పడే ఘన పదార్థాలు రాళ్లుగా ఏర్పడితే అవే మూత్రపిండాల్లో రాళ్లు. వైద్య పరిభాషలో రీనల్ కాలిక్యులస్ లేదా నెప్రోలిత్ అంటారు. రాయి చిన్నదైతే మూత్రంతో పాటు వెళ్లిపోతుంది, కానీ అదే పెద్దదైతే మూత్రం సాఫీగా వెళ్లకుండా నొప్పి కలిగిస్తుంది. సమస్య తీవ్రతను బట్టి సర్జరీ వరకు వెళ్లాల్సి వస్తుంది. రాళ్లు ఎలా ఏర్పడతాయి, వాటిని గుర్తించటం ఎలా, వాటితో వచ్చే సమస్యలేంటి, నివారణ మార్గాలేంటి అనే అంశాలన్నీ సమగ్రంగా తెలుసుకుందాం. ప్రపంచంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కనీసం 10% మంది మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో, ముఖ్యంగా రాళ్లతో బాధపడుతున్నారు. భారతదేశంలోనూ ఈ సమస్య ఉన్నప్పటికీ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నమోదవుతున్నాయి. దేశంలో మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే దక్షిణాదిన ఈ సమస్య తక్కువే అంటున్నాయి లెక్కలు. వ్యాధి లక్షణాలు, దానివల్ల కలిగే ఇబ్బందులను పరిశీలిద్దాం. మూత్రనాళ వ్యవస్థలో ఇరువైపులా 2 మూత్రపిండాలుంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. మలినాలన్నీ మూత్రం రూపంలో మూత్రకోశంలో చేరతాయి. అక్కడ్నుంచి మూత్రనాళం ద్వారా మూత్రం విసర్జించబడుతుంది. రక్తాన్ని శుద్ధి చేసే క్రమంలో నెఫ్రాల సామర్థ్యాన్ని మించి ఖనిజాలు ఉంటే అవి నిల్వ ఉండిపోయి మూత్రపిండాల్లో రాళ్లుగా తయారవుతాయి. మూత్ర ప్రవాహాన్ని అడ్డుకునే ఈ రాళ్లు నొప్పికి కారణమవుతాయి. ఈ నొప్పి వెన్నెముక దిగువ ప్రాంతం నుంచి మొదలుకొని గజ్జల వరకు వస్తుంది. ఆ నొప్పి భరించలేనంత తీవ్రంగా ఉంటుంది. సాధారణంగా దానితో బాటే వెంటనే మూత్ర విసర్జన చెయ్యాలనిపించడం, అసహనం, చెమటలు పట్టడం, వాంతులు, వికారం లాంటి లక్షణాలు కనబడతాయి. పేషెంట్ మనకు పెయిన్తో వస్తాడు. పెయిన్ అనేది యూజువల్గా టిపికల్ కిడ్నీ పెయిన్ అనేది లాయిన్ అంటే మనకి రిబ్స్ కింద బ్యాక్ సైడ్ వెన్నుపూసకు అటుపక్క ఇటుపక్క 2 పక్కల కిడ్నీస్ ఉంటాయి కాబట్టి పెయిన్ వస్తే అక్కడ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ అక్కడి నుంచి ముందుకు రేడియేట్ అవుతూ ఉంటుంది. అంటే లాయిన్ టు గ్రాయిన్ పెయిన్ అంటాం. లాయిన్ నుంచి గ్రాయిన్లోకి వచ్చే పెయిన్ ఇది చాలా టిపికల్గా వచ్చే రీనల్ పెయిన్. ఈ రీనల్ పెయిన్తోనే మనకి చాలాసార్లు పేషెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఇలాంటి పేషెంట్స్ హిస్టరీ తీసుకున్నట్టయితే, అంటే వాళ్ళకు వచ్చిన సిమ్టమ్స్ దాన్ని బట్టి అయితే మనం చాలాసార్లు ఇది స్టోన్ అని డయాగ్నోస్ చేయొచ్చు. దీంతోపాటు కొన్నిసార్లు వామిటింగ్ రావటం, అంటే పెయిన్ సివిరిటీ ఎక్కువ ఉండి వామిటింగ్ రావటం, కొన్నిసార్లు యూరిన్ పాస్ చేస్తే కొంత బ్లడ్ రావటం, లేదంటే యూరిన్లో కొంచెం మంట అలాంటివి రావటం, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. మూత్రనాళం సంకోచిస్తూ రాయిని బయటికి నెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ రాయి కదులుతూ ఈ లక్షణాలు కనబడేట్టు చేస్తుంది. మధ్య వయసులోపే ఈ సమస్య ఉంటుందంటారు డాక్టర్లు. చాలాసార్లు మనం కిడ్నీ స్టోన్ అనగానే యూజువల్గా మనం చూసేది 25 to 35 ఇయర్ ఏజ్ గ్రూపు, అరౌండ్ 40 ఇయర్స్ లోపు వాళ్ళకే చూస్తుంటాం. మళ్ళీ వయసులో అంటే 55-60లో ఫస్ట్ టైం స్టోన్ రావడం అనేది చాలా రేర్. సో చాలాసార్లు స్టోన్ డిజీజ్ అనేది మిడిల్ ఏజ్ గ్రూప్ అంటే వర్కింగ్ ఏజ్ గ్రూప్లోనే చూస్తుంటాం. కాల్షియం లవణాలు పేరుకుపోవటం వల్లనే అవి స్ఫటికాలుగా తయారై క్రమంగా రాళ్లుగా మారతాయి. నీటి శాతం తగ్గిపోయి మూత్రం గాఢత పెరుగుతూ ఈ పరిస్థితికి దారితీస్తుంది. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే స్టోన్స్ అనేవి మనం ఎక్కడో అన్నంలో తినే స్టోన్సో లేదా బియ్యంలో వచ్చే స్టోన్సో కాదు. ఇవి బేసిక్గా ఒక క్రిస్టల్స్, అంటే ఉప్పు గడ్డలు లాంటివి. మనం సింపుల్గా పేషెంట్కి చెప్పాలంటే ఒక ఉప్పు నీళ్ళు తీసుకొని పొయ్యి మీద పెట్టినట్టయితే నీళ్ళంతా ఆవిరైపోయి ఉప్పు గడ్డలు తయారవుతుంది. సో దాని అర్థం ఏంటంటే వాటర్ కంటెంట్ తక్కువ ఉండి ఉప్పు కంటెంట్ ఎక్కువ ఉంటే ఉప్పు క్రిస్టలైజ్ అవుతుంది, అంటే క్రిస్టల్స్ లాగా తయారవుతుంది. అదే మన యూరిన్ కనుక అన్వయించినట్టయితే యూరిన్లో కనుక వాటర్ కంటెంట్ తక్కువ ఉండి ఈ కాల్షియం, ఆక్సలేట్ ఇలాంటి కంటెంట్ ఎక్కువ ఉన్నట్టయితే ఇవి క్రిస్టల్స్ లాగా తయారవుతాయి. కొన్ని క్రిస్టల్స్ తయారైన తర్వాత క్రిస్టల్స్ అన్ని జాయిన్ అవుతాయి, క్రిస్టల్ అగ్రిగేషన్ అంటాం. ఈ క్రిస్టల్స్ అన్ని అగ్రిగేట్ అయ్యి ఒక స్టోన్ లాగా ఫార్మ్ అవుతాయి. అందుకే ఎక్కువగా నీరు తాగటం వలన మూత్రం గాఢత తగ్గి కాల్షియం లవణాలు పేరుకుపోయే పరిస్థితి తప్పిపోతుందంటారు డాక్టర్లు. మూత్రపిండాల్లో రాళ్లను గుర్తించటం ఎలా? కేవలం రోగి లక్షణాల ఆధారంగా ఎంతవరకు నిర్ధారించుకోవచ్చు? పరీక్షల ద్వారా ఎలా నిర్ధారించుకుంటారు అనేది ముందుగా తెలుసుకుంటే అప్పుడు చికిత్సా విధానం మీద దృష్టి పెట్టవచ్చు. ల్యాబ్లో ఎలాంటి పరీక్షలు చేస్తారు, స్కానింగ్ లాంటివి ఎప్పుడు అవసరమవుతాయి అనే విషయాలు కూడా తెలుసుకోవాలి. రోగిని చూసినప్పుడు, రోగి చెబుతున్న లక్షణాలు విన్నప్పుడు మూత్రపిండాల్లో రాళ్ల సమస్య మీద డాక్టర్ ఒక అవగాహనకు రాగలుగుతాడు. నొప్పి ఎక్కడ వస్తున్నదో తెలుసుకోవడం, నొప్పి తీవ్రత గురించి తెలుసుకోవడం ద్వారా సాధారణంగా ఈ వ్యాధిని నిర్ధారించగలుగుతాడు. రోగి తీవ్రమైన నొప్పితో వస్తే ముందుగా నొప్పి నివారణ మాత్రలతో తాత్కాలికంగా నొప్పి తగ్గించి అప్పుడు పరీక్షలు చేస్తారు. చాలా సింపుల్గా చేయాలంటే ఒక అల్ట్రాసౌండ్ స్కాను, ఒక ప్లెయిన్ ఎక్స్రే చేసినట్టయితే
ఈ ప్లెయిన్ ఎక్స్రేలో 100% స్టోన్స్ ఎక్స్రేలో కనిపిస్తాయి. అల్ట్రాసౌండ్లో చాలాసార్లు స్టోన్ కిడ్నీలో ఉంటే కనుక మనకు కనిపిస్తుంది. కొన్నిసార్లు యూరిటర్ అంటే కిడ్నీ నుంచి వచ్చే ట్యూబ్లో కనుక స్టోన్ ఉన్నట్టయితే కొన్నిసార్లు అల్ట్రాసౌండ్లో కనిపించకపోవచ్చు. కానీ అలాంటి పేషెంట్స్లో కూడా మనకి కిడ్నీలో కొంత వాపు ఉండటం కానీ కిడ్నీలో కొన్ని చేంజెస్ కనిపించడం కానీ అల్ట్రాసౌండ్లో తెలుస్తుంటాయి. సో మన దేశంలో మనం కామన్గా చేసేది ఒక అల్ట్రాసౌండ్, ఒక ప్లెయిన్ ఎక్స్రే. పాశ్చాత్య దేశాలకు వెళ్ళినట్టయితే, ఇప్పుడు అమెరికానో ఇంగ్లాండో వెళ్ళినట్టయితే ఫస్ట్ వాళ్ళు చేసేది ఒక సిటీ స్కాన్. సిటీ స్కాన్లో ప్రతి చిన్న స్టోన్ కనిపిస్తుంది. సో ఒక సింగిల్ టెస్ట్ చేయాలి, పేషెంట్కి స్టోన్ ఉందా లేదా తెలియాలి, ఆ స్టోన్ ఎఫెక్ట్ ఎంత, స్టోన్ సైజ్ ఎంత, ఆ స్టోన్ పొజిషన్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే సిటీ స్కాన్ చాలా సింపుల్ టెస్ట్. రాళ్లు ఉన్నట్టు నిర్ధారించుకోవడంతో సరిపోదు. ఆ రాళ్లు ఎక్కడున్నాయన్నది కూడా చాలా ముఖ్యం. వాటి స్థానాన్ని బట్టి ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి అవి ఎక్కడున్నాయో గమనించడానికి డాక్టర్లు ప్రాధాన్యమిస్తారు. నిర్ధారించాల్సింది 2-3 పాయింట్లు. ఒకటి, స్టోన్ ఎక్కడుంది, ఇది కిడ్నీలో ఉందా, కిడ్నీలో ఉంటే కిడ్నీలో మనకు మామూలుగా కిడ్నీ చూసినట్టయితే దానికి యూరిన్ రావడానికి కొన్ని ట్యూబ్స్ లాగా ఉంటాయి కిడ్నీలో, కేలిసెస్ అంటాం. కేలిసెస్లో ఉన్న స్టోన్స్ చాలాసార్లు పెయిన్ ప్రొడ్యూస్ చేయవు. రీనల్ పెల్విస్ అంటాం. పెల్విస్లో కానీ ఆ పెల్విస్ యూరిటర్ జాయిన్ అయ్యే జంక్షన్ దగ్గర కానీ స్టోన్ ఉన్నట్టయితే చాలాసార్లు పేషెంట్స్కి పెయిన్ వస్తుంది. సో స్టోన్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. మూడోది, ఒకవేళ కిడ్నీ నుంచి వచ్చే ట్యూబ్ యూరిటర్లో కనుక ఏదైనా స్టోన్ ఉన్నప్పుడు కూడా చాలా సివియర్ పెయిన్ వస్తుంది. సో మనకి ఫస్ట్ తెలియాల్సింది స్టోన్ పొజిషన్ ఎక్కడుంది. ఈ స్టోన్ పొజిషన్ బట్టి దీని ఎఫెక్ట్ ఏంటి కిడ్నీ మీద అనేది మనం నిర్ధారించవచ్చు. మామూలు పరీక్షల ద్వారా ఖచ్చితంగా నిర్ధారించుకోవడం సాధ్యమా అన్నది మరో ప్రశ్న. అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా 100% ఖచ్చితంగా నిర్ధారించుకోవడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు సిటీ స్కాన్ తప్పనిసరి కావచ్చు. అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది 100% యాక్యురేట్ కాదు. కొన్నిసార్లు అల్ట్రాసౌండ్ స్కాన్లో స్టోన్ కాంతి కూడా స్టోన్ లాగా కనిపిస్తుంది. ఈ కిడ్నీ సెంటర్లో కొంత ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాట్ కూడా అల్ట్రాసౌండ్ స్కాన్లో ఎకోజెనిక్ అంటే వైట్కి కనిపిస్తుంది. సో దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి మన స్టోన్ అని ఇస్తారు. కొన్నిసార్లు స్టోన్ ఉన్నది కూడా అల్ట్రాసౌండ్ స్కాన్లో మిస్ అవ్వచ్చు. సో ఒక అల్ట్రాసౌండ్ నమ్మి ఇవాళ స్టోన్ ఉంది, రేపొద్దున స్టోన్ లేదు, ఆ స్టోన్ పాస్ అయిపోయింది అని నిర్ధారించి చెప్పడం చాలా కష్టం. సో అందుకని సిటీ స్కానే కొలమానంగా తీసుకొని ఆ సిటీ స్కాన్లో ఉంటేనే ఉన్నట్టు, లేదంటే లేనట్టు అనుకోవాలి. అయితే ల్యాబ్లో జరిపే పరీక్షల ద్వారా బ్యాక్టీరియా సంబంధిత ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నదా అనేది తెలుసుకుంటాం. రక్తంలో కాల్షియం స్థాయి అధికంగా ఉంటే ఆ విషయం, యాంటీబయాటిక్స్ కి స్పందించే తత్వాన్ని అంచనా వేయటం, 24 గంటల మూత్ర సేకరణ ద్వారా మూత్ర పరిమాణం, అందులో మెగ్నీషియం, సోడియం, యూరిక్ యాసిడ్, కాల్షియం, సిట్రేట్, ఆక్సలేట్, ఫాస్ఫరస్ పరిమాణాలు లెక్కించవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి నిర్దిష్టంగా కారణాలేమైనా ఉన్నాయా? లేదా ఏ అంశాల వల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నదో తెలుసుకుంటే కనీసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటానికి వీలుంటుంది. మనం తీసుకునే ఆహార పదార్థాలకు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ఏదైనా సంబంధం ఉంటే ఆ విషయం కూడా తెలుసుకున్న మీదట చికిత్సా విధానాల గురించి చర్చించుకోవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయో నిర్దిష్టంగా చెప్పలేకపోయినా ఈ రిస్క్ ని పెంచే అనేక లక్షణాలను మాత్రం డాక్టర్లు ఇప్పటికే గుర్తించారు. కుటుంబ చరిత్ర, స్థూలకాయులు కావటం, జీర్ణాశయ సంబంధ వ్యాధులుండటం లాంటివి అందులో కొన్ని. చాలాసార్లు మనకి స్టోన్ ఎందుకు వస్తుంది అనేది ఎవరూ చెప్పలేరు. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ వాట్ వి కాల్ ఇడియోపతిక్ స్టోన్ ఫార్మేషన్. ఈ స్టోన్స్ చాలాసార్లు కొన్ని ఫ్యామిలీస్లో రన్ అవుతుంటాయి. అంటే ఫాదర్కి ఉంటే సన్నుకు ఉంటే వాళ్ళ సన్నుకి అట్లా స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇవన్నీ జెనెటిక్గా ఎక్స్ప్లెయిన్ చేయలేం. కానీ మోస్ట్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే వీళ్ళందరూ ఒకే కిచెన్లో నుంచి, అంటే ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నారు, ఒకే టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ అవలంబిస్తున్నారు కాబట్టి స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని పర్టికులర్ కండిషన్స్లో స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ. గౌట్ అని ఉంటుంది. గౌట్ అనే వాళ్ళకి బేసిక్గా ఎక్కువ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉంటాయి బ్లడ్లో. అటువంటి వాళ్ళకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అటువంటి వాళ్ళకి యూరిక్ యాసిడ్ తగ్గించడానికి ఏదైనా టాబ్లెట్స్ ఇవ్వడం కానీ, డైట్ కంట్రోల్ కానీ ఉంటుంది. మనం తీసుకునే ఆహారం ప్రభావం కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం మీద ఉంటుంది. పాలకూర, టొమాటో లాంటి ఆక్సలేట్ ఆహారం, కాల్షియం తదితర ఖనిజ లవణాలు, డి విటమిన్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడటం లాంటివి కూడా ఈ సమస్యను పెంచుతున్నాయి. వాటర్ కంటెంట్, వాటర్ ఇంటేక్ దాదాపు 80% ఇంపార్టెంట్ టు ప్రివెంట్ స్టోన్ ఫార్మేషన్. ఆ మిగతా 20% మనం డైట్ కంట్రోల్ కావాలి. డైట్ కంట్రోల్ అంటే మనకు తెలియాలంటే టైప్ ఆఫ్ స్టోన్ తెలియాలి. చాలాసార్లు మనం చూసేది కాల్షియం ఆక్సలేట్ స్టోన్. దీంట్లో ఆక్సలేట్ అనే పదార్థం చాలాసార్లు కాల్షియంతో కలిసి స్టోన్ లాగా ఫార్మ్ అవుతుంది. మనం ఎక్కువ ఆక్సలేట్ చూసేది టమాటో, పాలకూర ఇలాంటి వాటిలో చూస్తుంటాం. సో చాలాసార్లు పేషెంట్కి చెప్పేది ఏంటంటే కొంత మోతాదులో టమాటో, పాలకూర తగ్గించండి అని చెప్తాం. క్యాబేజీ, కాలీఫ్లవర్, కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్లో ఆక్సలేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. రెండోది కాల్షియం. ఈ చాలా స్టోన్స్లో కాల్షియం ఉంటుంది. మనం రోజువారీ చూసే థింగ్స్లో మన కాల్షియం అనేది మిల్క్.
సో పూర్తిగా మిల్క్ మానేయాల్సిన అవసరం ఉండదు, కానీ ఎక్సెస్ ఆఫ్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే ఓవర్ ఇంటెలిజెన్స్ ఇన్ మిల్క్ ప్రోడక్ట్స్ వద్దని చెప్తాం. అంటే మిల్క్ కంటైనింగ్ స్వీట్స్ కానీ, పనీర్ కానీ, ఇలాంటి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మిల్క్ కంటైనింగ్ డిషెస్ ఎట్ ఎ టైమ్ తీసుకున్నట్టయితే ఎట్ ఎ టైమ్ దేర్ లాట్ ఆఫ్ కాల్షియం విచ్ కమ్స్ ఇన్ టు ద యూరిన్. అటువంటిప్పుడు స్టోన్ ఫార్మేషన్ ఉండే అవకాశం ఉంది. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రక్రియను వేగవంతం చేస్తుందని గుర్తించారు. తరచూ మద్యపానం చేసేవారికి కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలున్నాయి. చికిత్స చేయడానికి ముందు ఆ రాయి పరిమాణం, స్వభావం ఎలాంటిదో తెలుసుకోవాలి. అందుకోసం కెమికల్ అనాలిసిస్ చేయిస్తారు. కొన్ని స్టోన్స్ మాత్రమే కరిగిపోయే అవకాశం ఉంటుంది, మరికొన్నిటికి సర్జరీ తప్పనిసరి అవుతుంది. చాలా స్టోన్స్ కరిగిపోతున్నట్లు జరిగే ప్రచారంలో నిజం లేదంటారు డాక్టర్లు. అయితే రాయి సైజును బట్టి చికిత్సా విధానం మారుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు కరగడానికి మందులిమ్మని పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. అయితే యూరిక్ యాసిడ్ తో ఏర్పడిన రాళ్లు మాత్రమే కరుగుతాయి. అవి 10% లోపు కేసుల్లోనే కనిపిస్తాయి. అధిక భాగం కాల్షియం వలన ఏర్పడేవే. వాటిని కరిగించడానికి మందులుండవు కాబట్టి శస్త్రచికిత్స తప్పనిసరి అవుతుంది. అది కూడా ఎండోస్కోపీ విధానంలోనే జరుగుతుంది. రీసెంట్గా మనకి ఆల్ఫా బ్లాకర్స్ అని కొన్ని డ్రగ్స్ ఈ యూరిట్రిక్ స్టోన్స్లో పనిచేస్తాయని మనకి చాలా స్టడీస్లో తెలిసింది. సో ఆ ఆల్ఫా బ్లాకర్ లాంటి టాబ్లెట్ ఇవ్వటం, పేషెంట్కి బాగా వాటర్ తాగమని చెప్పటం, పెయిన్ ఉంటే పెయిన్కి ఏదైనా మెడికేషన్ తీసుకోమంటాం. అండ్ యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద స్టోన్స్ విత్ ఇన్ 2 weeks బయటకు వచ్చేస్తాయి. అదే 5 millimeters కంటే పెద్ద స్టోన్ ఉంది, ఆ స్టోన్ వచ్చే ఛాన్స్ తక్కువ, లేదు కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంది, కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా లేదు, కిడ్నీలో చాలా స్వెల్లింగ్ ఉంది, ఇలాంటప్పుడు పేషెంట్స్కి డెఫినెట్గా సమ్ సార్ట్ ఆఫ్ ఇంటర్వెన్షన్ నెసెసరీ. ఈ పాతకాలంలో ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్ళినట్టయితే చాలా వరకు స్టోన్స్కి ఆపరేషన్ చేసి కోసి స్టోన్లు తీయటం అనేది చాలా కామన్గా జరిగే ఆపరేషన్. బట్ లాస్ట్ 15-20 years, మేబీ 20-25 yearsలో స్టోన్కి ఆపరేషన్ చేయటం అనేది లేదు. ఆపరేషన్ చేయటం అంటే కోసి స్టోన్ తీయటం అనే ప్రొసీజరు దాదాపు అడ్వాన్స్డ్ కంట్రీస్లో, మన దేశంలో కూడా ఎక్కడ జరగదు. మోస్ట్ ఆఫ్ ద స్టోన్స్ ఎండోస్కోపిక్గా మేనేజ్ చేస్తాం. మూత్రపిండాల్లో రాళ్లు తొలగించడానికి ప్రధానంగా ఎండోస్కోపీ విధానాన్ని అవలంబిస్తారు. లేజర్తో పోల్చుకుంటే దీని ఖరీదు కూడా బాగా తక్కువ. ఈ ఎండోస్కోపిక్ మేనేజ్మెంట్ అంటే స్కోప్ అనేది బేసిక్గా ఒక సన్న ట్యూబ్ లాంటిది. దానిలో నుంచి మనం లోపల బాడీ లోపల పెట్టి దానిలో చూడొచ్చు. చూసినప్పుడు మనకి ఆ స్టోన్ కనిపించడం, ఆ స్టోన్ బ్రేక్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ 2 types ఆఫ్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్ చేస్తాం స్టోన్స్కి. ఒకటి యూరోట్రోస్కోపీ అంటాం, అంటే కిడ్నీ నుంచి వచ్చే ట్యూబ్ యూరిటర్. ఆ యూరిటర్లో కనుక స్టోన్ ఉన్నట్టయితే మనం మూత్ర ద్వారం ద్వారా, అంటే యూరిన్ వచ్చే దారి ద్వారా ఒక స్కోప్ లాంటిది పెట్టి ఆ స్టోన్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి ఆ స్టోన్ని బ్రేక్ చేసి 2-3 ముక్కలు చేసి స్టోన్ తీసేసే కెపాసిటీ, పరిజ్ఞానం మనకు ఇప్పుడు ఉంది. రెండవది కిడ్నీలో స్టోన్స్. కిడ్నీలో కనుక పెద్ద సైజ్ స్టోన్ ఉన్నట్టయితే మనం యూరిన్ ద్వారా దాన్ని క్లియర్ చేయడం చాలా కష్టం. దానికి పర్క్యూటేనియస్ సర్జరీ అని చేస్తాం. ఈ పర్క్యూటేనియస్ సర్జరీ అనేది ఒక కీ హోల్ సర్జరీ. అందరూ వినుంటారు లాప్రోస్కోపీ అని. లాప్రోస్కోపీలో 3-4 హోల్స్ పెట్టి ఆపరేషన్ చేస్తారు. దీనికి ఒక సింగిల్ హోల్తో, అంటే వెనకాల వెన్నుపూస పక్కన ఒక చిన్న 1 centimeter హోల్తో మనం ఒక ఎక్స్రే కంట్రోల్లో, ఎక్స్రే మెషిన్ కంట్రోల్లో ఒక కిడ్నీలోకి ఒక స్కోప్ పెట్టి ఆ స్టోన్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయొచ్చు. చికిత్సలో భాగంగా లేజర్ తప్పనిసరిగా వాడాల్సిన అవసరమేమీ లేదని కూడా డాక్టర్లు చెబుతున్నారు. సాధారణ పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఖరీదైన లేజర్ సర్జరీ అవసరమవుతుంది. ప్రతి పేషెంట్కి లేజర్ వాడి స్టోన్ బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లిథోక్లాస్ట్ మెషిన్ కానీ, అల్ట్రాసౌండ్ మెషిన్ కానీ, ఇవన్నీ కొంచెం చీప్ మెషిన్స్ కాబట్టి ఈక్వల్లీ ఎఫెక్టివ్ కాబట్టి పేషెంట్ కాస్ట్ తగ్గుతుంది. కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒక ఫ్లెక్సిబుల్ యూరోట్రోస్కోప్ లాంటిది వాడినప్పుడు, అలాగే ఫ్లెక్సిబుల్ ఇన్స్ట్రుమెంట్ వాడినప్పుడు, లేదంటే ఆ స్టోన్ మనకు అందుబాటులో లేకుండా ఎక్కడో కార్నర్లో ఉన్నప్పుడు, అటువంటిప్పుడు మిగతా పరికరాలు వాడలేనప్పుడు లేజర్ లిథోట్రిప్సీ బాగా హెల్ప్ చేస్తుంది. అందువలన రాళ్లు మరీ పెద్దవిగా ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఎండోస్కోపీ అవసరమవుతుంది. మరీ తప్పనిసరి అయితే తప్ప లేజర్ చికిత్స కోసం పట్టుబట్టాల్సిన అవసరం లేదు. ఏ శస్త్రచికిత్స అయినా మళ్లీ ఎన్నాళ్లకి కోలుకుని రోజువారీ పనుల్లో పడతామన్నది చాలా ముఖ్యమైన విషయం. అందులోనూ ఉద్యోగాలకు సెలవు పెట్టే వాళ్లు వాయిదాలు వేయడానికి కారణం కూడా అదే. ఇక మరొక ముఖ్యమైన అనుమానం, ఒకసారి రాళ్లు తొలగిస్తే మళ్లీ వస్తాయా అన్నది. ఈ అనుమానానికి కూడా సమాధానం చూద్దాం ఇప్పుడు. గతంలో శస్త్రచికిత్స అనగానే కోత కొయ్యటం తప్పనిసరి అయ్యేది. పేషెంట్ కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు ఎండోస్కోపీ వలన ఆ భయం తప్పింది. సులభంగా కోలుకోగలుగుతున్నారు.
ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ కాబట్టి అడ్వాంటేజ్ పేషెంట్కి రికవరీ ఈజ్ వెరీ క్విక్. పేషెంట్ ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉంటారు, మాక్సిమం 1 day 2 days, మాక్సిమం 3 days కంటే హాస్పిటల్లో ఉంటారు. దే ఆర్ బ్యాక్ టు వర్క్ వెరీ క్విక్లీ. ఎక్కువ రోజులు ఆఫ్ వర్క్ ఉంటారు కాబట్టి దాని ఎకనామిక్ ఇంపాక్ట్ చాలా తక్కువ. సో వీళ్ళు ఎక్కువ రోజులు లీవ్ పెట్టడం, ఇంట్లో పడుకోవటం, రెస్ట్ తీసుకోవటం అలాంటిది ఏమి ఉండదు. మూడవది పెయిన్ తక్కువ, పెయిన్ ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళు నార్మల్గా లేచి తిరగటం అంతా చాలా క్విక్గా జరుగుతుంది. నెక్స్ట్ డే నుంచి లేచి నడిచి వెళ్ళిపోతారు. సో ఈ ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ వచ్చాక స్టోన్ మేనేజ్మెంట్ హెస్ బికమ్ రిలేటివ్లీ సింపుల్. పేషెంట్ కనుక ఏమీ జాగ్రత్తలు తీసుకోకపోతే, అంటే డైట్ కంట్రోల్ కానీ వాటర్ ఇంటేక్ కానీ ఏమీ జాగ్రత్తలు తీసుకోకపోతే, ఇవాళ 100 మందిని చూస్తే 40%కి 5 yearsలో మళ్ళీ స్టోన్ వస్తుంది. ఈ స్టోన్ రావటం వస్తుందా లేదా అనేది పేషెంట్ మీద డిపెండెంట్. సో పేషెంట్ మనం చెప్పే జనరల్ అడ్వైజ్ ఏంటంటే మీరు ఎక్కువ నీళ్లు తాగాలని చెప్తాం. ఈ రాళ్ల కారణంగా మూత్రపిండాలు దెబ్బతినేంత పరిస్థితి వస్తుందా అంటే కొన్ని సందర్భాలలో వస్తుందనే హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. మధుమేహంతో బాధపడే వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. స్టోన్స్ ఎప్పుడు ప్రమాదకరం అవుతాయంటే మనకి దేర్ ఇస్ ఎ బ్యాడ్ కాంబినేషన్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫెక్షన్. సో అబ్స్ట్రక్షన్ ఉంటే యూరిన్ ఫ్లోలో కనుక ఎక్కడన్నా స్టోన్ వచ్చి బ్లాక్ చేస్తూ ఉంటే దానివల్ల పెయిన్ వస్తుంది. బట్ స్టోన్ అబ్స్ట్రక్షన్ అలాంగ్ విత్ ఎన్ ఇన్ఫెక్షన్ ఇన్ ద కిడ్నీ, అంటే దాంతోపాటు కనుక కిడ్నీలో కనుక ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే దానివల్ల ఇట్స్ ఎ డేంజరస్ కాంబినేషన్ దట్ కెన్ డిస్ట్రాయ్ ద కిడ్నీ వెరీ క్విక్లీ. దానివల్ల ఈ కిడ్నీలో పస్ ఫార్మ్ అయ్యి కిడ్నీలో పాకెట్స్ ఆఫ్ యాబ్సెసెస్ లాగా తయారయ్యి కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చి అది ఇన్ఫెక్షన్ అంతా సరౌండింగ్ ఏరియాస్కి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. పర్టికులర్గా డయాబెటిక్స్లో ఇది చాలా కామన్. సో చిన్న స్టోన్ ఉన్న నార్మల్ పీపుల్లో ఇన్ఫెక్షన్ రాకపోయినా డయాబెటిక్స్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఇన్ఫెక్షన్ అండ్ అబ్స్ట్రక్షన్ ఈజ్ ఎ బ్యాడ్ కాంబినేషన్. ఆ బ్యాడ్ కాంబినేషన్తో కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. మెడలో థైరాయిడ్ గ్రంథి పక్కన ఉండే పారాథైరాయిడ్ గ్రంథి మన దేహంలో కాల్షియం నిల్వల స్థాయిని నియంత్రిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువ పనిచేస్తే హైపర్ పారాథైరాయిడిజం అంటారు. దీనివలన కాల్షియం నిల్వలు పెరిగి రాళ్లు ఏర్పడే పరిస్థితి రావచ్చు. అయితే ఇది చాలా అరుదుగా వచ్చే సమస్య. కొన్నిసార్లు నెక్లో మనకి థైరాయిడ్ గ్లాండ్ పక్కన ఒక పారాథైరాయిడ్ గ్లాండ్ అని ఉంటుంది. అది మన బాడీలో కాల్షియం లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంటుంది. సో కొన్నిసార్లు హైపర్ పారాథైరాయిడిజం అంటాం. అంటే పారాథైరాయిడ్ కనుక ఎక్కువ పనిచేస్తున్నట్టయితే దానివల్ల కాల్షియం లెవెల్స్ పెరిగి దానివల్ల స్టోన్ ఫార్మేషన్ ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్ల విషయంలో ఆడవాళ్లకు మగవాళ్లకు తేడాలేమైనా ఉన్నాయా? ఆడవాళ్లు తీసుకోవాల్సిన ప్రత్యేకమైన జాగ్రత్తలేమైనా ఉన్నాయా? అదేవిధంగా పిల్లల విషయంలో ఏమైనా ముందస్తు జాగ్రత్తలు అవసరమా? మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ప్రాణాంతకం కూడా కావచ్చా? సాధారణంగా ఎదురయ్యే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. గర్భవతులకు ఎక్కువ కాల్షియం ఇస్తుంటారు. కానీ వాళ్లకు గతంలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడి ఉంటే వాళ్లకు టాబ్లెట్స్ రూపంలో అదనపు కాల్షియం ఇవ్వడం మంచిది కాదు. పాలు తదితర పదార్థాలు తీసుకునేట్టు చేయడం ద్వారా కాల్షియం ఉన్న ఆహారాన్ని పెంచడానికి ప్రయత్నించడం మంచిదని నిపుణులు చెబుతారు. గర్భవతులుగా ఉన్నప్పుడు రాళ్లు ఏర్పడితే అది మరో సమస్య. ప్రెగ్నెన్సీలో స్టోన్స్, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, పెయిన్ ఒక 2-3 months ప్రెగ్నెన్సీ విత్ సివియర్ పెయిన్. అటువంటప్పుడు మనం చాలాసార్లు మనకున్న ఇన్వెస్టిగేషన్స్లో చాలా ఇన్వెస్టిగేషన్స్ చేయలేము. ద ఓన్లీ సేఫెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఈస్ అల్ట్రాసౌండ్ స్కాన్. ఎందుకంటే ఎక్స్రే తీసినా సిటీ స్కాన్ చేసినా మనకి లోపల కడుపులో బిడ్డ ఉన్నప్పుడు రేడియేషన్ ఎక్స్పోజర్, రేడియేషన్ వల్ల బిడ్డకి డ్యామేజ్ అవుతుందని చెప్పి మనం ఏం ఇన్వెస్టిగేషన్స్ చేయలేము. సో ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చే స్టోన్స్ కొంచెం మేనేజ్ చేయడం చాలా డిఫికల్ట్. యూజువల్గా కన్సర్వేటివ్గా మేనేజ్ చేస్తాం. ఒకవేళ అప్పటికి కూడా పెయిన్ తగ్గట్లేదు అనుకుంటే లోకల్ అనస్థీషియాలో లోపల ఒక స్టెంట్ అన్న సన్న ట్యూబ్ పెడతాం. సో దట్ ఆ బ్లాకేజ్ రిలీవ్ అయ్యి పెయిన్ తగ్గుతుంది. సో డెలివరీ అయిపోయిన తర్వాత మనం అప్పుడు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసుకుని ఆ స్టోన్ సైజ్ అంతా ఎక్కడుందని చూసుకొని దాన్ని బట్టి మేనేజ్ చేయడం జరుగుతుంటుంది. సో ప్రెగ్నెన్సీలో వచ్చే స్టోన్స్ కొంచెం డిఫికల్ట్ టు మేనేజ్ బికాస్ ఆఫ్ ద బేబీ ఇన్సైడ్. చిన్నపిల్లల్లో కొంతమందికి పుట్టుకతో మూత్రపిండాల సమస్యలు ఏర్పడవచ్చు. మరికొందరికి మామూలు మూత్రాశయం సమస్యల్లాంటివి రావచ్చు. వీటిని ఒకసారి సరిదిద్దితే మళ్లీ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. మనం చిన్నపిల్లల్లో చూసే స్టోన్స్ చాలా వరకు బ్లాడర్ స్టోన్స్, అంటే బ్లాడర్లో తయారవుతాయి. ఇవి యూజువల్గా మనం చూసేది లో సోషియో ఎకనామిక్, అంటే మాల్ న్యూట్రిషన్ ఉన్న చిల్డ్రన్లో చాలాసార్లు చూస్తుంటాం. ఇలాంటి టైప్ ఆఫ్ స్టోన్స్ రికరెన్స్ ఉండదు. ఈ స్టోన్ తీసేసి మనం న్యూట్రిషన్ అది పెంచినట్టయితే, న్యూట్రిషన్ అంటే ఆహారం అన్ని మార్పులు చేసినట్టయితే యూజువల్గా రికరెన్స్ ఉండదు. కాళ్లవాపులు, ఆయాసం లాంటి లక్షణాలు 2 మూత్రపిండాలు దెబ్బతిన్నాయనడానికి సూచన కాబట్టి అది చాలా తీవ్రమైన స్థాయి. నిజానికి నొప్పి రావడంతోనే పరీక్షలు చేయించుకోవాలి. కానీ బాగా ముదిరినా నొప్పి రాకపోవచ్చునని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. స్టాగ్-ఆన్ స్టోన్స్ అనేవి అసలు ఇన్సిడెంటల్గా కనిపిస్తుంటాయి. ఆ టైంలో మనకి పేషెంట్స్కి పెయిన్ ఉండదు, ఏముండదు, ఓన్లీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. రికరెంట్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో వన్ ఆఫ్ ద మిత్ అబౌట్ ఇట్ ఏంటంటే పెయిన్ ఉంటేనే దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని కాదు. పెయిన్ లేకపోయినా పెద్ద సైజ్ స్టోన్ ఉంటే స్లోగా కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
మూడోది పేషెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పెయిన్ ఉంటే యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ సైన్. అంటే కిడ్నీ ఫంక్షన్ చేస్తూ కిడ్నీలోంచి యూరిన్ వస్తూ ఉంటే పెయిన్ ఉంటుంది. స్లోగా కిడ్నీ డ్యామేజ్ అయ్యే కొద్దీ పెయిన్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే యూరిన్ ప్రొడక్షన్ ఉండదు, లోపల కిడ్నీలో ప్రెషర్ ఉండదు, ప్రెషర్ లేకపోతే పెయిన్ ఉండదు. 2 కిడ్నీలు డ్యామేజ్ అయ్యి 2 కిడ్నీలో స్టోన్స్ ఉండి కిడ్నీ ఫంక్షన్ బాగా డ్యామేజ్ అయితే కాళ్ళ వాపు రావటం, మిగతా సైన్స్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే బ్లడ్లో యూరియా లెవెల్స్, క్రియాటిన్ లెవెల్స్ పెరగటం, ఆయాసం రావటం, వాంతులు రావటం ఇవన్నీ ఉంటాయి. బట్ చాలాసార్లు మనం చూసే కామన్ సైజ్ ఆఫ్ స్టోన్ డిసీజ్ యూజువల్గా ఒక కిడ్నీలోనే ఉంటాయి. ఏదో ఒక కిడ్నీలోనే స్టోన్ ఉంటుంది, ఇంకో కిడ్నీ నార్మల్గానే ఉంటుంది. బట్ 2 కిడ్నీలో స్టోన్స్ ఉండి 2 కిడ్నీలు డ్యామేజ్ అయితే ఇట్స్ నాట్ వెరీ గుడ్ న్యూస్. దానికి ఫర్దర్గా స్టోన్ రిమూవ్ చేశా కూడా ఎంతవరకు కిడ్నీ ఇంప్రూవ్ అవుతుందో తెలియదు. కాబట్టి ఇలాంటి తీవ్రమైన పరిస్థితికి దారి తీసేలా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే మన జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవాలి. రోజు కనీసం 2 లీటర్ల మంచినీటితో సహా ద్రవాహారాన్ని బాగా పెంచాలి. సిట్రిక్ యాసిడ్ పెరిగేలా నిమ్మరసం ఎక్కువగా తీసుకోవాలి. కాల్షియం వాడకాన్ని అదుపులో పెట్టుకోవాలి. అదేవిధంగా సోడియం వాడకాన్ని కూడా నియంత్రించుకోగలగాలి. టాబ్లెట్స్ రూపంలో విటమిన్ సి అదనంగా తీసుకోవడం కూడా నివారించాలి. మాంసాహారం పరిమితంగా తీసుకోవాలి. శీతల పానీయాల వాడకాన్ని కూడా అదుపులో ఉంచుకోవాలి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూసుకోవటం ఒక వంతైతే, వైద్య పరీక్షల్లో రాళ్లు ఉన్నట్లు తేలితే తగిన చికిత్స చేయించుకోవటం, జీవనశైలిలో మార్పులు చేసుకోవటం మరో వంతు. రేపు మరో అంశం మీద ఆరోగ్యమస్తులో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ.